యేసయ్యా, ఈ రోజు నుండే నీ సన్నిధిలో ఆత్మీయముగా బ్రతకడానికి, ఆత్మీయముగా సజీవముగా మేము ఉండడానికి, సజీవ యాగముగా దేవునికి సమర్పణ మేము చేయబడ్డానికి, ఆదివారం, శనివారం, శుక్రవారం నీ ఆత్మతో నింపి, నీ ఆత్మలోనైనా లీనమైపోవడానికి, పరవశమైపోవడానికి, తనివి తీరా నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి చేతులు పైకెత్తుదాం. గట్టిగా స్తోత్రం చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. నన్ను పరచుము యేసయ్యా, నీ రూపముకు మార్చుము. ఈ మాము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. ఈ మాము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. సంవత్సరములు ప్రతియుచుచున్న పరచుము, సంవత్సరములు నన్ను నూతన పరచుము. నూతన మనసు, నూతన జీవము, నూతన మనసు, నూతన ఆత్మను, మాంసపు పిండినే అమర్చుము దేవా. నీ వాడి నీకై సంపాదించెదా దేవా. యేసయ్యా, నీ రూపముకు మార్చుము. సంవత్సరములు నూతన పరచుము. యేసయ్యా, నీ రూపముకు మార్చుము. చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలో నీవు చూపిన ప్రేమను నీ మరువను, ఏ స్థితిలో నైవను. సమర్పణతో సేవించెదము జీవుడనై ఆరాధింపము నిన్నే. సజీవుడనై ఆరాధించెదము నిన్నే. నూతన గీతములే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నీ మరువను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుని స్తుతిలో నూతన గీతము పాడెదను. నా ప్రియుని నూతనమైన అభిషేకం, నూతనమైన మారు మనసు, నూతనమైన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా దయచేయాలని, కుమ్మరించబడాలని రెండు చేతులు పైకెత్తి సంతోషముతో చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుచుదామా. యేసయ్య నీకు స్తోత్రాలు నాయనా. నూతనమైన అభిషేకములు, నూతనమైన దర్శనములు, నూతనమైన దీవెనలు, నూతనమైన తలంపులను యేసు నామములో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి, ప్రతి ఒక్కరి మీద ఆవరించండి, ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి బిడ్డను అభిషేకించునైనా. Thank you, Jesus. Hallelujah, hallelujah. ఈ నూతన సంవత్సరం మొదలుకొని ఈ
రాత్రియు దేవుడు మనల్ని కాపాడదంటే ప్రార్థన చేయాలి, ఆరాధనకు రావాలి, సమయము ప్రకారముగా రావాలి, సమయానుసారముగా దేవుడిని స్తుతించాలి. ఉపవాస కూటానికి నిర్లక్ష్యం చేయకూడదు, ఉపవాస కూటం మానకూడదు, స్వస్థత ప్రార్థన మానకూడదు, నెలలో జరుగుతున్న కూటాలు మానకూడదు, సంవత్సరంలో జరుగుతున్న పెట్టిన కూటాల్లో ప్రతి ఒక్కరికి కూడా పాలు పొందాలని మనసును దయచేయబడాలి. ఏదో ఈ రోజు మాత్రమే నూతన సంవత్సరంలో మనకు పాలు పొందేసి ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మనకు ఆశీర్వాదం లేదు. ఈ రోజు మొదలుకొని ఏదో మొదటి ఆదివారమే రెండవ ఆదివారం వస్తే మనకు ప్రయోజనం లేదు. ప్రతి ఆదివారం మానేసాం, ఎన్నోసార్లు ఉపవాస కూటం మానేసాం, ఎన్నోసార్లు స్వస్థత కూటం మానేసాం, ఎన్నోసార్లు మరొక సమయాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సంవత్సరంలోనైనా యేసయ్య రాకడ అతి సమీపంలో ఉంది. ఇక సమయం మనకు లేదు. మనస్సు ఉండగానే యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నటువంటి మనం యేసయ్య కొరకే బ్రతకాలని తీర్మానం చేసుకోవాలి. దేవుడి యొక్క ఆత్మతో మనలను బలపరిచును కాక, దేవుడి యొక్క అభిషేకమును నూరంతుల ఆత్మతో ప్రతి బిడ్డ మీద దిగి వచ్చునుగా, ప్రతి బిడ్డను బలపరిచునుగా, ప్రతి బిడ్డను రక్షణ మార్గంలో నడిపించునుగా, ప్రతి బిడ్డను మారు మనసు దయచేయునుగాక, నూతనమైన కొత్త ఆత్మలు రక్షించబడును గాక, నూతనమైన అభిషేకమును ప్రతి బిడ్డ మీద దిగి వచ్చును గాక, యేసు నామములో విడుదల చేయబడును గాక. పెట్టుకొని నూతన సంవత్సరమైన ఆశీర్వాదములతో ప్రభు మనలను నింపి మనలను బలపరిచి మనలను ఆయన సన్నిధిలో ఆత్మీయమైనటువంటి బ్రతుకు భక్తి మనందరికీ దయచేసి మన క్యారెక్టర్ బాగుండాలి, మన హృదయం బాగుండాలి, మన మనస్సు బాగుండాలి. గత కాలంలోనైనా ఏదో నేను పొరపాటు చేశాను, ఈసారి అయినా నన్ను మార్చునైనా, నా హృదయాన్ని మార్చు, నా మనస్సును మార్చు. నీకు మాత్రమే నేను అంకితమైపోవడానికి నాయన, నీ కొరకే నేను బ్రతకడానికి. ఈ పరిసర ప్రాంతాలన్నీ కదిలించబడేందుకు సహాయం కలిగించండి. వారి కుమారులు వాడుకోండి ప్రభావ, వారి ద్వారా కూడా గొప్ప సేవ జరిగించబడుతున్నాం. స్తోత్రం తండ్రి. అయ్యా స్థితులు ఈ జరుగుతున్న కార్యక్రమం అంతా మంచిగా మర్యాదగా ఏం చేద్దాం? ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాం. దీనితో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసాం. తెలుగులో ఏమంటారు? నూతన సంవత్సర శుభాకాంక్షలు అది కూడా చెప్పేసాం. ఏం చేద్దాం? ఇవాళ నుంచి కౌరు మాట్లాడేది దేవుణ్ణి ఏ విధంగా కనపరచాలి? మనం ఏమనుకున్నామంటే ఆయన నెలలో కోటాలు మానకుండగా, తర్వాత సంవత్సరంలో కోటాలు అసలే మానకుండగా, గొలుసు ప్రాప్తులు మానకుండగా తీర్మానం చేసుకోవాలని లోపల ఉంటుంది. బయటికి రాదు. కానీ ఆ విధంగా ఉండి మనకు ఆశీర్వాదాలు ఏమవుతాయి? రాబడి ఆశీర్వాదాలు రావాలి. దీవెనలు కుమ్మరించబడాలంటే, ఆశీర్వాదాలు వెలిగించబడాలంటే, దేవుని యొక్క అభిషేకాన్ని ప్రతి బిడ్డ మీద ఉంచబడాలంటే, ఒకటి మనము దిద్దుబాటు కలిగి